ఛాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్యం పేరుతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తోక జాడిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ టోర్నీని పాక్లోని నిర్వహించాలని పీసీబీ పట్టుదలగా ఉంది. టోర్నీలో ఆడుతున్న 8 జట్లలో 7 పాక్ వెళ్లేందుకు దాదాపు అంగీకరించిన భారత్ మాత్రం నో చెప్పింది. పాకిస్తాన్కు వెళ్లేది లేదని ఐసీసీఐకి తేల్చి చెప్పేసింది. తమ మ్యాచ్లలో హైబ్రిడ్ మోడల్ విధానంలో తటస్థ వేదికలు నిర్వహించాలని కూడా విజ్ఞప్తి చేసింది. అయితే పాక్ క్రికెట్ బోర్డు మాత్రం దీనిని ఒప్పుకోకూడదని భావిస్తోంది. ఒకవేళ భారత్ రాకుంటే ఆ ప్లేస్లో శ్రీలంకను టోర్నీలో ఆడించేందుకు సిద్ధమవుతోంది. దీనిపై ఐసీసీతో కూడా చర్చిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పాక్ క్రికెట్ బోర్డు తోక కత్తిరించేందుకు బీసీసీఐ సెక్రటరీ జైషా పావులు కదుపుతున్నాడు. ఐసీసీ చైర్మన్ పదవికి పోటీ పడేందుకు రెడీ అవుతున్నాడు. నిజానికి బీసీసీఐ ప్రెసిడెంట్ కావాలన్నదే జైషా టార్గెట్. ఆ పీఠం దక్కాలంటే ముందు ఐసీసీ చైర్మన్ గా బాధ్యతలు అందుకోవాలి. అప్పుడే బీసీసీఐ ప్రెసిడెంట్ పదవికి పోటీ చేసేందుకు అవకాశం లభిస్తుంది. దీంతో పాటు పాక్ క్రికెట్ బోర్డు ఓవర్ యాక్షన్ కి చెక్ పెట్టాలంటే ఐసీసీ బాస్ గా ఉండాల్సిందే. అయితే ఐసీసీ చైర్మన్ పదవి రేసులో నిలిచినట్లు తెలుస్తోంది. ఒకవేళ జైషా ఐసీసీ బాస్ అయితే పాక్ బోర్డుకి బుద్ధి చెప్పొచ్చు. అలాగే భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్లను తటస్థ వేదికలకు మార్చే అవకాశం కూడా ఉంటుంది.